గ్రూప్ 1 యాస్పిరెంట్స్ కోసం టీశాట్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి స్వాగతం. ఈ వీడియోలో మనం కమ్యూనికేషన్స్ అనే టాపిక్‌కి సంబంధించి ప్రాథమిక సమాచారము మరియు ఇతర ఉన్నతమైనటువంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీంట్లో ముఖ్యంగా ఇంటర్నెట్‌కి సంబంధించినటువంటి యూసేజెస్‌కి ఒక క్వెషన్ ఫ్రేమ్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా చూస్తే ఇది ఒక ఓపెన్ ఎండెడ్ క్వెషన్‌గా మనం గమనించవచ్చు. అంటే ప్రాథమికంగా వీటినే మనం పొందుపరచాల్సినటువంటి అవసరం లేదు. మరిన్ని మన యొక్క లైఫ్ టైమ్‌లో వినియోగించేటటువంటి అంశాలను సైతం ఇక్కడ మనం ఇంక్లూడ్ చేయవచ్చు. కాపోతే ప్రాపర్ మేనర్‌గా ఉండేటట్లుగా మనం వాటిని చూసుకోవాలి. ముఖ్యంగా చూస్తే కమ్యూనికేషన్స్ అనేది కూడా కంప్యూటర్స్‌కి సంబంధించినటువంటి అడ్వాన్స్‌డ్ యూసేజ్‌గా మనం చూస్తూ ఉంటాం కాబట్టి, ఇది ఒక ఇంటర్‌లింక్డ్ సబ్జెక్ట్‌గానే మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ స్పెసిఫిక్‌గా కమ్యూనికేషన్స్ అనేది మెన్షన్ చేశాడు కాబట్టి దీంట్లో ఇంటర్నెట్‌కు సంబంధించినటువంటి యూసేజెస్ కావచ్చు, అదేవిధంగా మొబైల్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలు ప్రాథమికంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరిన్ని ఇంక్లూడెడ్ కంప్యూటర్‌కి సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ మనం పొందుపరుస్తూ వాటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీంట్లో మరిన్ని అడ్వాన్స్‌డ్ కాన్సెప్ట్స్ అనేవి మనకు యూనిట్ 1లో భాగంగా వస్తాయి. ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనే టాపిక్‌కి సంబంధించి. కాబట్టి కొన్ని అంశాలను అక్కడ వివరించుకునే ప్రయత్నం చేద్దాం. మరికొన్ని అంశాలు ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇంటర్నెట్‌కు సంబంధించి చూస్తే ప్రస్తుత కాలంలో అనేకమైనటువంటి అంశాలలో ఇంటర్నెట్ వాడకం అనేది పెరిగింది కాబట్టి, ఏరియా వారీగా ఇక్కడ ఇంటర్నెట్ యొక్క యూసేజ్ ఏ విధంగా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, దీంట్లో క్వెషన్ యొక్క స్ట్రాటజీ ఏంటి అంటే, ఇంటర్నెట్ అంటే ఏంటి? దాని యొక్క ఉపయోగాలను వివరించండి అనే ఓరియంటేషన్ ఇక్కడ మనం గమనిద్దాం. ముఖ్యంగా చూస్తే ఇంటర్నెట్ అనేది నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్స్ అని సింపుల్ డెఫినిషన్‌గా చెప్పుకోవచ్చు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఎస్టాబ్లిష్ అయినటువంటి నెట్వర్క్స్ అన్నింటినీ కూడా ఒక నెట్వర్క్ మాదిరిగా కనెక్ట్ చేసేటటువంటి వ్యవస్థగా మనకి ఇక్కడ ఇంటర్నెట్ అనేది కనిపిస్తుంది. దీన్నే మరో రకంగా అంతర్జాలము అనేటటువంటి పదంగా కూడా చూస్తూ ఉన్నాం. సో, ఇందులో చూస్తే ఇంటర్నెట్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటైనటువంటి కంప్యూటర్ నెట్వర్క్‌లను ఒకదానితో ఒకటి అనుసంధానించి వాటి మధ్య సమాచార మార్పిడికి అనుమతించేటటువంటి ఒక విస్తృతమైనటువంటి నెట్వర్క్‌గా మనకిక్కడ కనిపిస్తూ ఉంది. ఈ ఇంటర్నెట్ ఆధారంగా ఏం చేయవచ్చు అంటే, కంపెనీలు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, విశ్వవిద్యాలయాలు మరియు ఇతర సంస్థలు వివిధ అవసరాల కోసం రూపొందించినటువంటి డిజిటల్ సమాచారము ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేయడానికి, అదేవిధంగా దాన్ని యాక్సెస్ చేయడానికి, వినియోగించుకోవడానికి వీలు కలుగుతుంది ఇంటర్నెట్ మాధ్యమంగా. ఇక్కడ సమాచారం అనేది చిత్రాల రూపంలో ఉండవచ్చు, వీడియోల రూపంలో ఉండవచ్చు, అదేవిధంగా డాక్యుమెంట్ల రూపంలో సైతం అక్కడ సమాచారం అనేది ఉండవచ్చు. మరి ఇటువంటి సమాచారము ఎక్కడ రూపొందించబడినా కూడా ప్రపంచవ్యాప్తంగా దీనిని యాక్సెస్ చేసుకునేందుకు అవకాశం దొరుకుతుంది. అది ఇంటర్నెట్ ద్వారా వచ్చేటటువంటి ఒక ప్రధానమైనటువంటి అడ్వాంటేజ్‌గా చెప్పుకుంటాం. ఇక్కడ మరి ఇంటర్నెట్ ఏర్పాటులో కీలకంగా ఏమేం పరిణమిస్తాయి అనేటటువంటి అంశాలను చూస్తే, ఇంటర్నెట్ ఏర్పాటులో ముఖ్యంగా కంప్యూటర్లు, అదేవిధంగా డేటా సెంటర్స్, కొన్ని రకాలైనటువంటి రూటర్స్ ఇవి కనెక్ట్ చేయడానికి ప్రధానంగా ఉపయోగపడతాయి. అదేవిధంగా సమాచారం మొత్తంగా కొన్ని సర్వర్లలో నిక్షిప్తమైనటువంటి దృష్ట్యా ఆ సర్వర్ల నుంచి ఇతర కంప్యూటర్ల ద్వారా మనం సమాచారాన్ని యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సర్వర్లు కావచ్చు, అదేవిధంగా రిపీటర్లు కావచ్చు, అదేవిధంగా ప్రపంచ దేశాల మధ్య ఈ ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలన్నా, అదేవిధంగా ఒక దేశంలోని విభిన్నమైనటువంటి ప్రాంతాలలో ఇంటర్నెట్ సర్వీసెస్ అందించాలన్నా ప్రస్తుతం శాటిలైట్స్ అనేవి కీలకంగా ఉంటున్నాయి కాబట్టి ఇంటర్నెట్ ఏర్పాటులో ఉపగ్రహాలు సైతం కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాయి. వీటితో పాటుగా వైఫై టవర్స్ కూడా మనకు ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లుగా మనం గమనించవచ్చు ఇంటర్నెట్ ఏర్పాటుకు సంబంధించి. ఇక్కడ ఇంటర్నెట్ అభివృద్ధిని గనక మనం గమనిస్తే తొలినాళ్లలో ఆర్పానెట్ అనేటటువంటిది ఇంటర్నెట్‌కి మాతృకగా నిలబడుతుంది. మరి దీని అభివృద్ధిలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి రాబర్ట్ డబ్ల్యూ టేలర్ అనేటటువంటి వ్యక్తి, అదేవిధంగా ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ దీన్నే సింపుల్‌గా టీసీపీ అంటాం. అదేవిధంగా ఇంటర్నెట్ ప్రోటోకాల్ దీన్నే ఐపీ. అంటే ఇంటర్నెట్ వినియోగంలో ఉండేటటువంటి నియమాలు, నిబంధనలను రూపొందించేటటువంటి ఒక వ్యవస్థగా మనకిక్కడ కనిపిస్తూ ఉంది. ఇటువంటి సాంకేతికతలను అభివృద్ధి చేసినటువంటి వింటన్ సెర్ఫ్ మరియు రాబర్ట్ కాన్ అనేటటువంటి వ్యక్తులు ఇంటర్నెట్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తులుగా మనకిక్కడ కనిపిస్తూ ఉన్నారు. అభివృద్ధిలో కీలక వ్యక్తులు. సో, వీరి కృషి ఆధారంగానే
మనకు ఇంటర్నెట్‌కి సంబంధించినటువంటి ప్రాథమిక భావనలు దినదినం అభివృద్ధి చెందుతూ ప్రస్తుతం మనం వాటిని అనేక రంగాల వారీగా వినియోగించుకునేటటువంటి స్థితికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ ఇంటర్నెట్ వినియోగాలకు సంబంధించి మొట్టమొదటిదిగా చెప్పాల్సి వస్తే మనకు ఎలక్ట్రానిక్ మెయిల్‌కి సంబంధించి దీన్నే మనము ఈమెయిల్ అని చెప్తాం సింపుల్‌గా. ఈ ఈమెయిల్ యొక్క అప్లికేషన్‌ని మనం చెప్పుకోవాల్సి వస్తుంది. దీని రాకతో మనకు ప్రభుత్వ కార్యాలయాలలో కాగిత రహిత పరిస్థితులనేవి ఎస్టాబ్లిష్ కావడం అనేది జరిగింది. ఇంటర్నెట్ యొక్క మొదటి ముఖ్యమైనటువంటి ఉపయోగాలలో ఈమెయిల్ లేదా ఎలక్ట్రానిక్ మెయిల్ ఒకటి. దీని ద్వారా సమాచార బట్వాడా అనేది సమాచారంని ట్రాన్స్ఫర్ చేసేటటువంటి ఫెసిలిటీ అనేది పూర్తి సెక్యూర్డ్ మేనర్‌లో జరుగుతుంది. ఇది అంతర్జాల సౌకర్యాలు కల్పించిన తొలి నాళ్లలో కమ్యూనికేషన్ యొక్క ప్రధాన వనరుగా ఉంది. అయినా కూడా ప్రస్తుతం మనకు ఈ ఓటీటీస్ అనేవి రావడం జరిగిందండి. ఈ ఓటీటీస్ ద్వారా అంటే ఉదాహరణలేంటి? వాట్సాప్ కావచ్చు, స్కైప్ అనేటటువంటిది మనకు ఒక ఓటీటీ ప్లాట్‌ఫామ్‌గా కనిపిస్తుంది. వైబర్ అనేటటువంటిది కూడా మనకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌గా కనిపిస్తుంది. వీటి ద్వారా ప్రస్తుతం మనము అనేకమైనటువంటి సమాచారాన్ని ఒకరితో ఒకరికి షేర్ చేసుకుంటూ ఉన్నా కూడా పూర్తి భద్రతతో కల్పించబడినటువంటి ఒక సమాచార ట్రాన్స్‌ఫర్‌గా మనకిక్కడ ఎలక్ట్రానిక్ మెయిల్ అనేది ఒక మాధ్యమంగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఈ ఓటీటీస్ అన్నీ వచ్చినా కూడా మనకు ఇప్పటికీ కూడా ఈమెయిల్ అనేది విస్తృతంగా వాడుకలో ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. వినియోగదారులు ఉచితంగానే ఈమెయిల్ చిరునామాను పొంది దీన్ని మనం ఈమెయిల్ ఐడీ అనేటటువంటి అంశంగా కూడా చూస్తూ ఉన్నాం. ఇతరులతో సులభంగా కమ్యూనికేట్ చేసుకునేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. వీటి ద్వారా కూడా మనము చిత్రాలను కావచ్చు, ఫోటోలను కావచ్చు, అదేవిధంగా డాక్యుమెంట్స్‌ని కావచ్చు, స్వల్ప పరిమాణంలో ఉండేటటువంటి వీడియోలను కావచ్చు, అదేవిధంగా ఆడియో ఫైల్స్‌ని సైతం ఇద్దరు ఒకరికొకరు మధ్య ఇక్కడ వాటిని ట్రాన్స్ఫర్ చేసుకునేటటువంటి వీలుంటుంది. అది కూడా నాణ్యత కోల్పోకుండా పూర్తి నాణ్యతతో కూడినటువంటి ట్రాన్స్ఫర్ అనేది బదిలీ అనేది ఇక్కడ పాసిబుల్ అవుతుంది ఈమెయిల్ మాధ్యమంగా. ఈమెయిల్‌కి సంబంధించినటువంటి మరికొన్ని అంశాలను గమనిస్తే ఇంటర్నెట్‌లో వ్యక్తుల మధ్య సురక్షితమైనటువంటి, వేగవంతమైనటువంటి కమ్యూనికేషన్ ఈమెయిల్ ద్వారా సాధ్యం కావడం అనేది జరుగుతుంది. ఇంటర్నెట్ కనెక్షన్ నాణ్యంగా ఉన్నటువంటి పరిస్థితులలో మరింత వేగవంతమైనటువంటి సౌకర్యాలనేవి కల్పించడం జరిగింది. ఈమెయిల్‌ని ఉపయోగించి వ్యక్తులు సమాచారాన్ని, చిత్రాలు, ఆడియో, వీడియో మరియు ఇతర డేటా ఫైల్‌లను త్వరితంగా షేర్ చేసుకునేటటువంటి వీలు కల్పించడం జరుగుతుంది. ఈమెయిల్ యొక్క మరొక ముఖ్యమైనటువంటి అడ్వాంటేజ్‌గా కాగితం యొక్క వినియోగాన్ని ఇది గణనీయంగా తగ్గించినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. తద్వారా కాగిత రహిత కార్యాలయాలు పేపర్ లెస్ ఆఫీసెస్ అంటాం వీటిని మనం. పేపర్ లెస్ ఆఫీసెస్ కాగిత రహిత కార్యాలయాలను రూపొందించడంలో ఈమెయిల్ అనేది గణనీయమైనటువంటి పాత్ర పోషించింది. ముఖ్యమైనటువంటి ఫైల్స్‌ని వ్యక్తుల మధ్య భౌతికంగా సమర్పించుకునేటటువంటి అవకాశాన్ని తగ్గించినటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. గతంలో అయితే ఒక ఫైల్‌ని పుటప్ చేయాలి అంటే ఒకరి నుంచి మరొకరికి భౌతికమైనటువంటి పత్రాల రూపంలో వాటిని అందించాల్సి వచ్చేది. ఫైల్స్ రూపంలో అందించాల్సి వచ్చేది. మరి ఎప్పుడైతే ఈమెయిల్స్ వచ్చిందో ఆ డాక్యుమెంట్‌ని స్కాన్డ్ కాపీస్ రూపంలో వీటిని మనము పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉండేటటువంటి డాక్యుమెంట్స్‌గా చెప్తూ ఉంటాం. మరి వీటిని ఒకరి నుంచి ఒక అధికారి నుంచి మరొక అధికారికి కావచ్చు, ఒక ఆఫీస్ నుంచి మరొక ఆఫీస్‌కి కావచ్చు ట్రాన్స్‌ఫర్ చేయడం ద్వారా సంబంధిత సమాచారాన్ని పరిశీలించి డెసిషన్ మేకింగ్‌లో ఎటువంటి కాలయాపన లేకుండా అక్కడ నిర్ణయాలు గైకొనేటటువంటి అంశాలను మనం అక్కడ చూడవచ్చు. తద్వారా డెసిషన్ మేకింగ్‌లో ఈ ఈమెయిల్స్ అనేటటువంటివి క్రియాశీలమైనటువంటి పాత్ర పోషిస్తున్న క్రమాన్ని చూడవచ్చు. ఇక్కడ ఇంటర్నెట్‌కు సంబంధించినటువంటి మరొక ముఖ్యమైనటువంటి ఉపయోగాన్ని గనక గమనిస్తే మనం ఆన్‌లైన్ బుకింగ్స్ అండ్ ఆన్‌లైన్ ఆర్డర్స్‌కి సంబంధించినటువంటి అంశాలను చూడవచ్చు. తద్వారా వ్యక్తులు కావచ్చు, వినియోగదారులు కావచ్చు, సంస్థలు కావచ్చు తమకు కావాల్సినటువంటి వస్తువులను ఇంటి నుంచే పొందేటందుకు ఆర్డర్ చేసుకొని ఇంటి ముంగిటే పొందేటందుకు అవకాశం అనేది ఏర్పడింది. ప్రజలు ఎక్కడి నుండైనా నేరుగా తమ మొబైల్స్ మరియు కంప్యూటర్లను ఉపయోగించి బస్సులు, రైళ్లు, విమానాలకు సంబంధించినటువంటి టికెట్లను ఇది దేశీయ అవసరాల కోసం కావచ్చు, అంతర్జాతీయంగా చేసేటటువంటి ప్రయాణాల కోసం కావచ్చు టికెట్లను బుక్ చేసుకోవడం అనేది
ఇంటర్నెట్ ప్రస్తుతం చాలా సులభతరం చేయడం అనేది జరిగింది. ఇంత క్రితమైతే సంబంధిత ఏజెన్సీల వద్దకు వెళ్ళడం ద్వారా గానివ్వండి, లేదా బస్ స్టాండ్‌లు, రైల్వే స్టేషన్స్, ఎయిర్‌పోర్ట్‌లను సందర్శించి అక్కడ మనం టికెట్స్‌ని కొనుగోలు చేయాల్సి వచ్చేది. లేదా ట్రావెలింగ్ ఏజెన్సీల ద్వారా మనం టికెట్‌లను కొనుగోలు చేయాల్సి వచ్చేది. ప్రస్తుతము ఎటువంటి ఆఫీసులకు వెళ్ళకుండానే ఒక మొబైల్ ఫోన్ ద్వారా, కంప్యూటర్ ద్వారా మనం ఇంటి నుంచే సదరు టికెట్‌లను కొనుగోలు చేసేటటువంటి అవకాశం మనకు లభించడం జరిగింది. అదేవిధంగా చూస్తే ప్రజలు తమ ప్రస్తుత స్థానాన్ని అంటే తాము ఉంటున్నటువంటి స్థానాన్ని ఎంటర్ చేయగానే టాక్సీని బుక్ చేసుకునేటటువంటి సౌకర్యం కూడా మనకు లభ్యం కావడం అనేది జరిగింది. ప్రస్తుతము ఓలా కావచ్చు, ఉబెర్ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి టాక్సీలలో మనం ఉన్నటువంటి అడ్రెస్‌ను పొందుపరిచి లొకేషన్‌ని ఇక్కడ మనం ఎంటర్ చేసిన తర్వాత మనం ఉన్నటువంటి లొకేషన్‌కే సంబంధిత టాక్సీ వారు వచ్చి మనల్ని పికప్ చేసుకుంటారు. అదేవిధంగా మనం పొందుపరిచినటువంటి ప్రదేశంలో పికప్ చేసుకోబడతారు మరియు సంబంధిత గమ్యస్థానాలలో సురక్షితంగా డ్రాప్ చేయబడేటటువంటి పరిస్థితులను మనం ఇక్కడ గమనించవచ్చు. ఇంత క్రితం ఉన్నటువంటి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌లో అయితే బస్ స్టాండ్‌ల ద్వారా అక్కడ బసెస్‌లలో మనం ఎంటర్ అయిన తర్వాత మన నివాస స్థానానికి దగ్గరలో ఉన్నటువంటి బస్ స్టాప్‌లలో మనల్ని డ్రాప్ చేస్తే నడక ద్వారానో, ఇతరత్ర మార్గాల ద్వారానో మనం ఇంటికి చేరుకునేటటువంటి పరిస్థితులు కనిపించేవి. ప్రస్తుతం ఇటువంటి టాక్సీల రాకతో మన ఇంటి నుంచి పికప్ చేసుకొని గమ్యస్థానానికే మనల్ని చేర్చేటటువంటి క్రమాన్ని, అది కూడా సురక్షితంగా చేర్చేటటువంటి క్రమాన్ని ఆన్‌లైన్ మాధ్యమంగా, ఇంటర్నెట్ యొక్క ఉపయోగంగా మనం ఇక్కడ గమనించవచ్చు. మరికొన్ని అంశాలను గమనిస్తే ప్రస్తుతం ఇంటర్నెట్ రాకతో టికెట్ కౌంటర్లలో టికెట్లు బుక్ చేసుకోవడానికి ఎవరు పెద్ద పెద్ద క్యూలలో వేచి ఉండాల్సినటువంటి అవసరం లేదు. మూవీస్ విషయంలో కావచ్చు, బస్ రిజర్వేషన్స్‌కి సంబంధించి కావచ్చు, గతంలో అయితే క్యూలలో నిలబడి ఆ రిజర్వ్డ్ టికెట్స్‌ని మనం తీసుకొని ప్రయాణాలు కొనసాగించాల్సి వచ్చేది. అదేవిధంగా మూవీస్‌ని చూడాల్సి వచ్చేది. ప్రస్తుతం అటువంటి అసౌకర్యాలన్నింటినీ కూడా ఇంటర్నెట్ సమూలంగా తీర్చివేసినటువంటి పరిస్థితి గమనిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ప్రజలు ఇంటర్నెట్ మరియు మొబైల్‌లను ఉపయోగించి ఇంటి నుండి పలు రకాలైనటువంటి ఉత్పత్తులను ఆర్డర్ చేసుకునేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇది కిరాణా ఉత్పత్తుల నుంచి మొదలుకొని తినడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు, రెడీ టు ఈట్, అంటే హోటల్స్ నుంచి అవి ఆటోమేటిక్‌గా రెడీ చేసి పెట్టినటువంటి ఆహార పదార్థాలను పొందేటందుకు వీలుంటుంది. అదేవిధంగా ఫ్యాషన్ వస్త్రాల నుండి మొదలుకొని మందుల వరకు, మనకు ఆరోగ్య సంబంధమైనటువంటి మెడిసిన్స్ వరకు కూడా మనము ఆన్‌లైన్ మాధ్యమంగా ఆర్డర్ చేసుకొని మన ఇంటి ముంగిటికే తెప్పించుకునేటటువంటి వీలుంది. ఈ కామర్స్ వెబ్‌సైట్స్ ద్వారా చాలా వస్తువులను ఇంట్లో ఉండే ఆర్డర్ చేయడానికి, అదేవిధంగా వాటిని నేరుగా మన ఇంటి గుమ్మం ముందరే అందుకునేటందుకు వీలు కల్పించడం అనేది జరిగింది. ఇటీవల కోవిడ్-19 పాండమిక్ సిట్యుయేషన్‌లో సైతం లాక్‌డౌన్ పెట్టినటువంటి పరిస్థితులలో కూడా ఇటువంటి ఆర్డర్స్ అనేవి ఎక్కువగా కావడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి సంస్థలు తమ యొక్క ఉద్యోగాల నుంచి తొలగించేటటువంటి క్రమాన్ని గమనించగా, ఇటువంటి ఈ కామర్స్ వెబ్‌సైట్స్ మరింత మంది ఉద్యోగులను రిక్రూట్ చేసుకునేటటువంటి స్థాయికి ఎదగడం జరిగింది. బికాజ్ ఆఫ్ ఇక్కడ ఇంటర్నెట్ యొక్క వినియోగం ద్వారా, అదేవిధంగా ఆన్‌లైన్ ఆర్డర్స్‌ని స్వీకరిస్తూ సంబంధిత వినియోగదారులకు అవసరమైనటువంటి వస్తువులను కావచ్చు, మందులను కావచ్చు, వస్త్రాలను కావచ్చు అందించేటటువంటి క్రమంలో అక్కడ డెలివరీ ఏజెంట్లుగా వీరిని నియుక్తులను కావడం అనేది జరిగింది. డెలివరీ ఏజెంట్స్‌గా. సో, ఇంటర్నెట్ యొక్క మరొక ముఖ్యమైనటువంటి ఉపయోగంగా మనకిక్కడ నగదు రహిత లావాదేవీలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ప్రజలు భౌతికంగా కరెన్సీని తమ వెంట మోసుకొని వెళ్ళాల్సినటువంటి అవసరం లేకుండా, తీసుకొని వెళ్ళాల్సినటువంటి అవసరం లేకుండా మొబైల్ మాధ్యమంగానే చెల్లింపులు చేసేటటువంటి వ్యవస్థలు మనకు అందుబాటులోకి రావడం జరిగింది. ఒకవేళ మొబైల్ ఫోన్‌ని మర్చిపోయినా కూడా ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సర్వీసెస్ అనేటటువంటివి మనకు అందుబాటులోకి రావడం జరిగింది. దీని ద్వారా మన యొక్క థంబ్ ఇంప్రెషన్ లేదా వేలి ముద్రల ద్వారానే మనం సంబంధిత ట్రాన్సాక్షన్స్‌ని నిర్వహించుకునేటటువంటి సౌలభ్యం అనేది కలగడం జరిగింది. ఇది కూడా ఇంటర్నెట్ యొక్క ప్రధానమైన ఉపయోగంగా మనం చెప్పుకోవచ్చు. ఇటీవలి కాలంలో చాలా దేశాలు నగదు రహిత లావాదేవీలు మరియు డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం అనేది జరుగుతుంది. దీని ద్వారా ట్రాన్సాక్షన్స్‌లలో ట్రాన్స్‌పరెన్సీ అనేది పెరుగుతుంది. అదేవిధంగా సెక్యూర్డ్ పేమెంట్స్ అనేవి మనకి ఇక్కడ పాసిబుల్ అవ్వడం అనేది జరుగుతుంది. సకాలంలో చెల్లింపులు జరిపేటందుకు కూడా వీలుంటుంది కాబట్టి ఇటువంటి లావాదేవీలను అధిక మొత్తంలో చేపట్టవలసిందిగా ప్రభుత్వాలన్నీ కూడా
ప్రజలను ప్రోత్సహిస్తున్నటువంటి క్రమాన్ని చూస్తూ ఉన్నాం. ఇది ప్రజలు నగదును పెద్ద మొత్తంలో భౌతికంగా తీసుకెళ్లకుండా ఉండడానికి సహాయపడుతుంది. తద్వారా కొన్ని రకాలైనటువంటి చౌర్యాలను అరికట్టేటటువంటి క్రమంలో కూడా మనం ఇక్కడ చూడవచ్చు. దొంగతనాలను అరికట్టేటటువంటి క్రమాన్ని. అదేవిధంగా ఇంటర్నెట్‌లోని చెల్లింపు గేట్‌వేకి కనెక్ట్ చేయబడినటువంటి పీఓఎస్ పరికరాలు. వీటిని మనం పాయింట్ ఆఫ్ సేల్స్ అంటాం. అంటే క్రెడిట్ కార్డు మరియు డెబిట్ కార్డులను వాటిలలో ఇన్సర్ట్ చేసి సంబంధిత పేమెంట్‌లను కంప్లీట్ చేసేటటువంటి ఒక వ్యవస్థగా మనకిక్కడ పీఓఎస్ పరికరాలకు సంబంధించిన వ్యవస్థ కనిపిస్తూ ఉంది. వీటి ఆధారంగా ప్రజలు తమ బిల్లులను డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించేటటువంటి సౌలభ్యం కూడా కల్పించబడింది. ఇక్కడ కూడా మనము నగదును భౌతికంగా తీసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇటువంటి డెబిట్ మరియు క్రెడిట్ కార్డులను మనం ప్లాస్టిక్ కరెన్సీ అనేటటువంటి పదజాలంగా చూస్తూ ఉన్నాం. సో వీటి ద్వారా మనం చెల్లింపులను సురక్షితంగా చెల్లించుకునేటందుకు వీలుంటుంది. తద్వారా మోసాల బారిన పడకుండా కూడా మనల్ని మనం కాపాడుకునేటందుకు వీలు కల్పించబడుతుంది. మరికొన్ని అంశాలను గనక గమనిస్తే ఇక్కడ యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అనేటటువంటి విధానాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ విధానంలో లావాదేవీలను ప్రాసెస్ చేయడానికి వ్యక్తులు కేవలం తమ స్మార్ట్ ఫోన్ మరియు ఇంటర్నెట్‌ను మాత్రమే వినియోగించేటటువంటి వీలుంటుంది. అంటే ఇంత క్రితం చెప్పుకుంటున్నటువంటి ప్లాస్టిక్ కరెన్సీ యొక్క అవసరం లేకుండానే మనం చెల్లింపులు జరిపేటటువంటి అవకాశాలు ఇక్కడ మనకు కల్పించబడతాయి. ముఖ్యంగా చూస్తే భీమ్ వంటి యూపీఐస్, భీమ్ అదేవిధంగా గూగుల్ పే, ఫోన్‌పే వంటి యూపీఐస్ ప్రస్తుత కాలంలో అధికంగా వినియోగంలో ఉంటూ ఉన్నాయి. వీటి ద్వారా మనం ఎటువంటి డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు లేకుండా కూడా నేరుగా వాటిని మన యొక్క బ్యాంక్ అకౌంట్‌కి అనుసంధానించడం ద్వారా, మన మొబైల్ ఫోన్ నంబర్‌ని అటాచ్ చేయడం ద్వారా సంబంధిత బ్యాంక్ అకౌంట్‌ని సదరు యూపీఐ వ్యవస్థలకు మనం అటాచ్ చేసుకోవాల్సి వస్తుంది, లింక్ చేసుకోవాల్సి వస్తుంది. తద్వారా పేమెంట్స్ అన్నింటినీ ఈజీగా మనం చెల్లించవచ్చు. అదేవిధంగా ఇతరులు చెల్లించినటువంటి పేమెంట్స్‌ని మనం యూపీఐ ద్వారా అందుకునేటందుకు వీలుంటుంది. అదేవిధంగా చూస్తే ఈ విధానంలో ప్రజలు తమ కార్డులను వెంట తీసుకెళ్లాల్సినటువంటి అవసరం కూడా లేదు. యూపీఐ చెల్లింపు పద్ధతి నిరంతరం అభివృద్ధి చెందుతూ ఉంది. ఎందుకంటే ఒక ఈజియెస్ట్ పేమెంట్ గేట్‌వేగా మనం ఇక్కడ పరిగణిస్తూ ఉన్నాం కాబట్టి యూపీఐకి దినదినం ఆదరణ పొందుతున్నట్లుగా, ఆదరణ పెరుగుతున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. సమీప భవిష్యత్తులో ప్రజలు తమ లావాదేవీలను ఈ విధానంలోనే చేసేటటువంటి వీలున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ పేమెంట్స్ యూపీఐల ద్వారా చేసేటటువంటి క్రమంలో అవి కొన్ని నగదు క్యాష్ బ్యాక్‌ని ఇచ్చేటటువంటి క్రమాన్ని కూడా గమనిస్తూ ఉన్నాం కాబట్టి మరిన్ని ప్రోత్సాహకాలు అవి వినియోగదారులకు అందిస్తున్నటువంటి క్రమంలో వీటికి ఆదరణ అనేది రాను రాను పెరుగుతున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ ఇంటర్నెట్ వినియోగాలకు సంబంధించి మరొక ముఖ్యమైనటువంటి అంశంగా ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌కి సంబంధించిన అంశాలు చెప్పుకోవచ్చు. కరోనా పాండమిక్ సమయంలో, లాక్‌డౌన్ సమయంలో అనేక మంది విద్యార్థులు పాఠశాలల ముఖం చూడకుండా ఇంటి ముంగిటనే ఉండిపోవాల్సినటువంటి పరిస్థితులలో మరి వారి యొక్క విద్యా సంవత్సరం వేస్ట్ కాకుండా సదరు యాజమాన్యాలు, పాఠశాల యాజమాన్యాలు కావచ్చు, కళాశాలలు కావచ్చు, విద్యార్థులకు ఇంటి ముంగిటికే విద్యను తీసుకొని వచ్చినటువంటి క్రమాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది మనకు 2 రకాలుగా అందుతుందండి. ఫార్మల్ ఎడ్యుకేషన్, ఇన్‌ఫార్మల్ ఎడ్యుకేషన్. దీన్ని నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అని కూడా అనవచ్చు. పాఠశాలల్లో దొరికేది మొత్తంగా మనం చూస్తే ఫార్మల్ ఎడ్యుకేషన్ కాగా నియత విద్య అంటాము. మనకిక్కడ ఓపెన్ స్కూలింగ్ ద్వారా దొరికేటటువంటి ఇతరత్ర మార్గాల ద్వారా దొరికేటటువంటి ఎడ్యుకేషన్ మనం అనియత విద్య లేదా ఇన్‌ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేటటువంటి పేరుతో మనం ఇక్కడ చెప్తాం. సో పాఠశాలల యొక్క అవసరం లేకుండానే పొందేటందుకు విద్యను అందుకునేటందుకు కూడా అవకాశం ఉంది. మరి అటువంటి ఎడ్యుకేషన్ సర్వీసెస్ అన్నీ కూడా మనకు ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌లో భాగంగా అందుతున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. అంతర్జాలంలో విస్తృత పరిధిలో విద్యా సంబంధమైనటువంటి అంశాలలో సమాచారం లభ్యం కావడం అనేది జరుగుతుంది. కేవలం మనం కొన్ని కీవర్డ్స్‌ని ఎంటర్ చేయడం ద్వారా సంబంధిత సమాచారాన్ని అవసరమైతే వేలు, వందల కొద్దీ పేజీలు మనకు యాక్సెస్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటుంది. కావలసిన సమాచారం పొందడం అనేది ప్రస్తుతం ఇంటర్నెట్ వినియోగం పెరిగిన తర్వాత ఒక చిటికెలో పనిగా మారిపోవడం అనేది జరిగింది. మరికొన్ని అంశాలు గమనిస్తే వీటి ఫలితంగా విద్యార్థులు మొదలుకొని ఉపాధ్యాయ లోకం వరకు కొద్దిపాటి సమయంలోనే ఆయా అంశాలను శోధించి అంటే సెర్చ్ చేసి సంబంధిత అంశాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసేటటువంటి వీలుంటుంది. వ్యక్తులు సంబంధిత అధ్యయన సామగ్రిని బహుళ ఫార్మాట్లలో అంటే కేవలం టెక్స్ట్ రూపంలోనే కాదు, డాక్యుమెంట్ రూపంలోనే కాదు, చిత్రాల రూపంలో కావచ్చు, వీడియోల రూపంలో కావచ్చు,
డాక్యుమెంట్స్ పత్రాల రూపంలో కావచ్చు, ఈ రకమైనటువంటి విభిన్న ఫార్మాట్‌లలో అక్కడ యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా సంబంధిత సమాచారానికి సంబంధించి సమగ్ర అవగాహన మొత్తంగా అండర్‌స్టాండింగ్ లెవెల్స్ అనేవి పెంచుకునేటందుకు ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది. ఇలా ఈ సమాచారాన్ని త్వరగా కనుగొనడంలో ఇంటర్నెట్‌కు సంబంధించి శోధన ఇంజిన్‌లు వీటిని మనం సెర్చ్ ఇంజిన్స్ అంటాం. ఇప్పుడు గూగుల్‌కి సంబంధించి చూస్తే చాలా వరకు అంటూ ఉంటారు. గూగుల్ చేయండి లేదా గూగుల్ తల్లిని నమ్ముకుంటే ఎటువంటి సమాచారమైనా వస్తుందని. అంటే ఇక్కడ గూగుల్ యొక్క సెర్చ్ బాక్స్‌లో మనకు కావాల్సినటువంటి సమాచారాన్ని గనక అక్కడ ఎంటర్ చేసినట్లయితే సంబంధిత సమాచారాన్ని అందించే వెబ్‌సైట్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఇమేజెస్ కావచ్చు మనకు కింద వరుసగా డిస్‌ప్లే అవ్వడం అనేది జరుగుతుంది. వీటిని మనం సెర్చ్ ఇంజిన్స్‌గా మనం చెప్తూ ఉన్నాం. అదేవిధంగా ఎడ్జ్‌కి సంబంధించి అంటే మైక్రోసాఫ్ట్‌కి సంబంధించి కూడా ఎడ్జ్ అనేటటువంటి సెర్చ్ ఇంజిన్స్‌ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనేది జరిగింది. ఇవన్నీ ఇంటర్నెట్ ఆధారితంగా పనిచేసేటటువంటి వ్యవస్థలుగా మనం చూస్తూ ఉన్నాం. సో, ఇటువంటి సెర్చ్ ఇంజిన్స్ వల్ల మనకు కావాల్సినటువంటి సమాచారాన్ని కనుగొనడానికి అనేక పుస్తకాలను చదవడానికి లైబ్రరీకి వెళ్ళవలసినటువంటి అవసరము తొలగించబడింది. ఇంత క్రితమైతే మనకు కావాల్సినటువంటి సమాచారం కోసం మనం లైబ్రరీకి వెళ్ళి అక్కడ మనం ఉన్నటువంటి సమాచారాన్ని ఏ పుస్తకాలలో లభ్యమవుతుందో భౌతికంగా, ఫిజికల్‌గా, మాన్యువల్‌గా వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఉండేది. మరి ఇంటర్నెట్ రాకతో అటువంటి కష్టాలన్నీ తొలగించినట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇంటర్నెట్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విద్యార్థులు తమ తరగతులలో పాల్గొనడానికి వీలు కల్పించడం అనేది జరిగింది. ఇటీవల కాలంలో చూస్తే గూగుల్ మీట్ కావచ్చు, అదేవిధంగా జూమ్ వంటి ప్లాట్‌ఫామ్స్ జూమ్ వంటి ప్లాట్‌ఫామ్స్ అధికంగా వినియోగంలోకి రావడం జరిగింది ఆన్‌లైన్ క్లాసులకు సంబంధించి. మరి ఇటువంటి క్లాసులలో అటెండ్ కావడం ద్వారా విద్యార్థులు నేరుగా పాఠశాలలకో, కళాశాలలకో వెళ్ళాల్సినటువంటి అవసరం లేకుండా వారి ఇంటి వాతావరణంలోనే సంబంధిత నిపుణులతో సంభాషించడం, వారి యొక్క లెక్చర్స్‌ని వినడం ద్వారా సంబంధిత అంశాల పట్ల మరింత సమగ్రమైనటువంటి అవగాహన పెంపొందించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఫలితంగా విద్యార్థులు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా తమ ఉపాధ్యాయులు లేదా విషయ నిపుణులతో కనెక్ట్ కావడం ద్వారా తమ సందేహాలను నివృత్తి చేసుకునేటందుకు వీలు కలుగుతుంది. అంటే ఇక్కడ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌లో స్వయం అభ్యసన కూడా అక్కడ పాసిబుల్ అవుతుంది. మరి ఇలా వారు అభ్యర్థులు స్వయంగా నేర్చుకునేటటువంటి క్రమంలో ఏమైనా డౌట్స్ గనక రైజ్ అయినట్లయితే సంబంధిత గూగుల్ మీట్ మరియు జూమ్ వంటి ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఇంటర్నెట్ వీడియో కాన్ఫరెన్సింగ్ వంటి సౌకర్యాల ద్వారా సదరు అనుమానాలను, సందేహాలను నివృత్తి చేసుకునేటందుకు వీలు కలుగుతుంది. అక్కడ సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్‌తో నేరుగా సంభాషించడం ద్వారా. ఇంటర్నెట్ అందించేటటువంటి మరికొన్ని ముఖ్యమైనటువంటి ఉపయోగాలలో ఆన్‌లైన్ బ్యాంకింగ్ అండ్ ఆన్‌లైన్ ట్రేడింగ్ కూడా చాలా ముఖ్యమైనటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఇంటర్నెట్ అందుబాటులోకొచ్చిన తర్వాత బ్యాంకింగ్ మౌలిక స్వరూపం పూర్తిగా మారిపోవడం జరిగింది. తద్వారా ప్రస్తుత కాలంలో వినియోగదారులెవరూ కూడా బ్యాంకు వైపుకు వెళ్ళకుండానే తమ ఇంటి ముంగిటి నుంచే బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్‌ని నిర్వహించుకునేటటువంటి సౌలభ్యం రావడం జరిగింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ప్రజలు తమ గృహాల నుండి లేదా ప్రయాణాల సందర్భంగా సైతం వారి బ్యాంక్ ఖాతాలను నిర్వహించుకునేటందుకు వీలు కలిగింది. దీంట్లో ముఖ్యంగా చూస్తే క్యాష్‌ని బదిలీ చేయడం కావచ్చు, క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటే క్యాష్‌ని అందుకోవడం కావచ్చు, 2 కూడా పాసిబుల్ కావడం అనేది జరిగింది. క్రెడిట్, డెబిట్ 2 కూడా మనకిక్కడ పాసిబుల్ కావడం జరుగుతుంది ఆన్‌లైన్ మాధ్యమంగా. అదేవిధంగా చూస్తే ఆన్‌లైన్ బ్యాంకింగ్ సహాయంతో వ్యక్తులు సురక్షితంగా డబ్బును ఒక బ్యాంకు ఖాతా నుండి మరొక బ్యాంకు ఖాతాకు బదిలీ చేసేటటువంటి పరిస్థితులు మనకిక్కడ సులభతరం చేయబడ్డాయి. అదేవిధంగా బ్యాంకు శాఖలను సంప్రదించకుండానే ఏటీఎం కార్డుకు సంబంధించినటువంటి పర్సనల్ ఐడెంటిఫికేషన్ నంబర్ అంటాం, దీన్ని పిన్ అంటాము. ఈ పిన్‌ని సైతం మనము ఇంట్లో ఉండే ఆన్‌లైన్ మాధ్యమంగా చేంజ్ చేసుకునేందుకు, మార్చుకునేటందుకు వీలు కల్పించడం అనేది జరిగింది. ఇంటర్నెట్ ఉపయోగం పెరుగుతూ ఉన్నటువంటి క్రమంలో. ఇంత క్రితమైతే బ్యాంకులకు వెళ్ళి ఒక అప్లికేషన్ ఇచ్చుకొని అక్కడ బ్యాంకింగ్‌కి సంబంధించినటువంటి పిన్‌ని చేంజ్ చేసుకోవాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతము మనం ఆన్‌లైన్ మాధ్యమంగానే ఆన్‌లైన్ బ్యాంకింగ్ వ్యవస్థల ద్వారా లేదా నెట్ బ్యాంకింగ్ వ్యవస్థలని కూడా అంటాం వీటిని. వీటి ద్వారా మనం ఏటీఎం పిన్‌లను సైతం చేంజ్ చేసుకునేటటువంటి అవకాశం కల్పించడం జరిగింది. ఇక్కడ ప్రజలు బ్యాంకింగ్ సౌకర్యాలు పొందేటటువంటి క్రమంలో భౌతిక లేదా వర్చువల్ క్రెడిట్ కార్డ్స్, ఇటీవల క్రెడిట్ కార్డ్ సిస్టమ్ అనేది చాలా పెరిగిపోవడం అనేది జరిగింది.
ఫిజికల్ కార్డ్స్ కానివ్వండి, వర్చువల్ కార్డ్స్ కానివ్వండి, వీటిని పొందాలనుకుంటే మనం బ్యాంకులను సంప్రదించాల్సినటువంటి అవసరం లేకుండా ఆన్‌లైన్ మాధ్యమంగానే అప్లై చేసుకునేటటువంటి వీలు కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా క్రెడిట్ కార్డ్ పరిమితులు అంటే క్రెడిట్ కార్డ్ లిమిట్‌కి సంబంధించినటువంటి రెస్ట్రిక్షన్స్ పెట్టుకోవడం కావచ్చు. అదేవిధంగా క్రెడిట్ కార్డ్ లిమిట్స్‌ని పెంచుకునేటటువంటి క్రమం దీన్ని నవీకరించుకోవడం అంటాం. అంతర్జాతీయ లావాదేవీలను సైతం క్రెడిట్ కార్డ్స్ సహాయంతో ప్రారంభించుకునేటటువంటి వీలును మరియు ఆ అంతర్జాతీయ లావాదేవీలను నిలిపివేసేటటువంటి సౌకర్యాలను సైతం ఆన్‌లైన్ మాధ్యమంగా మనం పొందవచ్చు క్రెడిట్ కార్డులకు సంబంధించి. అదేవిధంగా క్రెడిట్ కార్డ్ యూసేజ్‌కి సంబంధించినటువంటి లావాదేవీలను ఎల్లప్పుడూ మనం ట్రాక్ చేసుకునేటటువంటి వీలుంటుంది. తద్వారా మోసపూరితమైనటువంటి ట్రాన్సాక్షన్స్ ఏమైనా గుర్తించినట్లయితే వెంటనే జాగ్రత్త పడేటందుకు అవకాశం మనకు దొరుకుతుంది. అదేవిధంగా చూస్తే ప్రజలు ఎక్కడి నుండైనా స్టాక్ మార్కెట్‌లో వ్యాపారం చేయడానికి ఇంటర్నెట్ చాలా అవకాశాలను సులభతరం చేసినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ స్టాక్ ఎక్స్‌చేంజీలకు సంబంధించినటువంటి వెబ్‌సైట్స్ నుంచి కావచ్చు, ఇటీవల కాలంలో యాప్స్ కూడా ఎక్కువ మొత్తంలో ఇక్కడ ప్రారంభించడం అనేది జరిగింది. వెబ్‌సైట్స్ ద్వారా కావచ్చు, యాప్స్ ద్వారా కావచ్చు, స్టాక్ మార్కెట్‌లోని షేర్ల యొక్క ట్రేడింగ్‌ని మనం నిర్వర్తించుకునేటటువంటి వీలుంటుంది. దీనికోసం మనం ఎటువంటి కార్యాలయాలను కానివ్వండి, షేర్ బ్రోకర్‌లను కానివ్వండి, ఏజెన్సీలను కానివ్వండి, మనం వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఇంట్లో ఉంటూనే వాటికి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్‌ని నిర్వహించుకునేటటువంటి వెసులుబాటు మనకు కల్పించడం జరిగింది. వ్యక్తులు ఆన్‌లైన్‌లో స్టాక్‌లను సులభంగా కొనుగోలు చేయడం, విక్రయించడం వంటి లావాదేవీలు సైతం సులభంగా నిర్వర్తించుకోవచ్చు ఆన్‌లైన్ మాధ్యమంగా. అదేవిధంగా చూస్తే ఇంటర్నెట్ అందించినటువంటి మరొక ముఖ్యమైనటువంటి ప్రయోజనంగా నావిగేషన్ అనేది కనిపిస్తుంది. దీన్ని మనం మార్గనిర్దేశనం అనవచ్చు. గతంలో అయితే కొత్త ప్రాంతాలకు వెళ్ళాల్సి ఉంటే పదే పదే కొంతమంది వ్యక్తులను దారిన పోయేటటువంటి వ్యక్తులను అడుగుతూ మన యొక్క ప్రయాణాన్ని కంటిన్యూ చేసుకునేటటువంటి క్రమాన్ని చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఇంటర్నెట్ రాకతో అటువంటి ఇబ్బందులు మొత్తం తొలగి మనం నిరంతరాయంగా ప్రయాణాన్ని కొనసాగించేటందుకు వీలు కల్పించడం జరిగింది నావిగేషన్ సర్వీసెస్ అందుబాటులోకి రావడం వల్ల. నావిగేషన్ మెకానిజం అనేది ఇంటర్నెట్ యొక్క అత్యంత ప్రయోజనకరమైన ఉపయోగాలలో ఒకటిగా మనకు కనిపిస్తుంది. వినియోగదారులు ఆన్‌లైన్ మ్యాప్‌లలో తాము చేరుకోవాల్సినటువంటి లొకేషన్‌ని ఉంచిన తర్వాత, ఆ లొకేషన్ గురించినటువంటి రూట్ మ్యాప్ వివరాలను ముందే పొందేటందుకు వీలుంటుంది. మరొక అడుగు ముందుకు వేసి వీలైనంత షార్ట్‌కట్ మార్గాలను సైతం ఇక్కడ మనం పొందేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా తక్కువ ట్రాఫిక్ ఉండేటటువంటి మార్గాలను సైతం మనం పొందేందుకు వీలుంటుంది. సాధ్యమైనంత త్వరగా మన గమ్యస్థానాన్ని చేరుకోవడానికి అవసరమైనటువంటి సూచనలు సైతం మనకక్కడ అందడం అనేది జరుగుతూ ఉంది. నావిగేషన్ సౌకర్యాలు అభివృద్ధి చెందిన తర్వాత గూగుల్ మ్యాప్స్ వంటివి ఈ క్రమంలో ఇటీవల కాలంలో ఎక్కువగా వినియోగించబడుతున్నట్లుగా మనం గమనించవచ్చు. వీటన్నింటితో పాటుగా ప్రస్తుతం మనం ఫిజికల్‌గా వార్తాపత్రికలను కొనుగోలు చేయకుండానే ఆన్‌లైన్ మాధ్యమంలో ఈ పేపర్, ఈ మ్యాగజైన్ వంటి వాటిని చదువుకునేటటువంటి అవకాశం మనకు ఏర్పడడం జరిగింది. అదేవిధంగా వినోద రంగంలో సైతం ఎలాంటి ప్లేయర్స్ అవసరం లేకుండా అంటే వీడియో క్యాసెట్ ప్లేయర్, ఆడియో ప్లేయర్ల వంటివి ఎక్స్టర్నల్‌గా మనం ఉంచుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆన్‌లైన్ మాధ్యమంగా సదరు చిత్రాలను కావచ్చు, పాటలను కావచ్చు ఎటువంటి ప్లేయర్ అవసరం లేకుండానే వినేటందుకు, వీక్షించేటందుకు అవకాశం దొరికింది ఆన్‌లైన్ మాధ్యమంలో. కాబట్టి చలనచిత్రాలను వీక్షించగల, నచ్చిన మ్యూజిక్‌ను వినగల సౌలభ్యం అనేది ఇంటర్నెట్ రాకతో ఏర్పడడం అనేది జరిగింది. అడ్వర్టైజింగ్ రంగంలో సైతం వ్యక్తుల యొక్క ఆసక్తులను అనుసరించి సంబంధిత ప్రకటనలు పొందేందుకు వీలు కలగడం జరిగింది. అక్కడ ఎప్పుడైతే డిస్కౌంట్స్ అధికంగా ఉంటాయో వినియోగదారులను ఆకర్షించేటటువంటి క్రమంలో సదరు డిస్కౌంట్లతో కూడినటువంటి ప్రకటనలు మనము అంతర్జాల మాధ్యమంగా మన మొబైల్ ఫోన్‌కి కావచ్చు, యాప్స్‌ని యాక్సెస్ చేసేటటువంటి క్రమంలో కావచ్చు, వీటిని పొందేటందుకు అవకాశం అనేది ఏర్పడడం జరిగింది. ఆ ప్రకటనల మీద క్లిక్ చేయగానే సదరు ఈ కామర్స్ వెబ్‌సైట్స్‌కి మనము డైరెక్ట్ చేయబడతాము. అక్కడి నుంచి వస్తువులకు సంబంధించినటువంటి డిస్కౌంట్ పోయిన తర్వాత మనం ఎంత పే చేయాలో అంత పే చేసి సదరు వస్తువుల్ని అత్యంత తక్కువ ధరకే మనం పొందేటందుకు వీలు కల్పించడం అనేది జరిగింది. ఇంటర్నెట్ ఉపయోగాలు పెరిగిపోతున్నటువంటి ప్రస్తుత తరుణంలో. అదేవిధంగా చూస్తే ప్రస్తుతము జాతీయంగా, అంతర్జాతీయంగా జరిగేటటువంటి వర్తమాన అంశాలు కరెంట్ ఈవెంట్స్‌కి సంబంధించినటువంటి సమాచారం కోసం మనం వేరే డివైజెస్ మీద ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. సోషల్ మీడియా యొక్క వినియోగం పెరిగిన తర్వాత ఈ సోషల్ మీడియా మాధ్యమంగా ప్రపంచవ్యాప్తంగా జరిగేటటువంటి సంఘటనలను మనం
ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ల రూపంలో పొందేటందుకు అవకాశం ఏర్పడుతుంది. తద్వారా కరెంట్ ఇష్యూస్ మీద మన యొక్క అవగాహనను మనం నిరంతరము అప్డేట్ చేసుకోవడానికి అవకాశం అనేది దొరికింది. అదేవిధంగా చూస్తే సాంప్రదాయ విధానాలపై ఆధారపడడాన్ని తగ్గించడం ద్వారా ఇంటర్నెట్ అనేది మన యొక్క జీవన సరళిని మరింత సులభతరం చేసినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇంత క్రితమే చెప్పుకున్నాం, వాట్సాప్ వంటి ఓటీటీల ద్వారా ఇప్పుడు ప్రస్తుతం మనం వాయిస్ కాలింగ్ చేసేటటువంటి సదుపాయం వచ్చింది. అదేవిధంగా వీడియో కాలింగ్ చేసేటటువంటి సదుపాయం కూడా మనకు వచ్చింది. మరి గతంలో వాయిస్ కాలింగ్ కోసం టెలిఫోన్ల మీద ఆధారపడినటువంటి పరిస్థితులు మనం గమనించాము. మరి ప్రస్తుతం ఇంటర్నెట్ రాకతో స్మార్ట్ ఫోన్ని ఆధారంగా చేసుకొని కాల్ ఛార్జెస్ని తగ్గించుకునేటటువంటి క్రమంలో సైతం మనం వాయిస్ కాలింగ్ సదుపాయాలు రావడం అనేది జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నటువంటి మిత్రులతో అయినా సరే, ఆప్తులతో అయినా సరే మనం ఇటువంటి వేదికల ద్వారా వాయిస్ కాలింగ్ కావచ్చు, వీడియో కాలింగ్ కావచ్చు చేసుకునేటటువంటి సౌలభ్యం అనేది మనకు దొరికింది. అదే గతంలో అయితే వారితో మనం మామూలుగా వాయిస్ కాల్స్ చేసుకోవాలన్నా కానీ అధిక మొత్తాన్ని వెచ్చించాల్సి వచ్చేది. ప్రస్తుతం ఇంటర్నెట్ యుగంలో అటువంటి సాంప్రదాయ వ్యవస్థలన్నింటినీ కూడా పూర్తిగా తొలగించి మరింత అధునాతనమైనటువంటి సౌకర్యాలు రావడం అనేది జరిగింది. ఇంకొంచెం అడుగులు ముందుకు వేసినట్లయితే మెటావర్స్ అనేటటువంటి సాంకేతికత మనకు మరిన్ని అద్భుతాలు తీసుకొని వచ్చేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ మరియు బ్లాక్ చైన్ వంటి ఇతర టెక్నాలజీలను అనుసంధానం చేసుకొని మరింత అద్భుతమైనటువంటి వర్చువల్ వాతావరణంలోకి, కల్పిత వాతావరణంలోకి, ఒక రియాలిటీని పోలి ఉండేటటువంటి వాతావరణంలోకి మనల్ని తీసుకొని వెళ్ళేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇవన్నీ ఇంటర్నెట్ యొక్క అద్భుతమైనటువంటి ఉపయోగాలుగా, ప్రయోజనాలుగా మనం ఇక్కడ గమనించవచ్చు. మరొక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.